కాబట్టి ఈ రోజు మన మధ్యలో కూడా కొత్తగా వివాహం చేయబడిన మరి సంఘ బిడ్డ అయినటువంటి పావని, రెండోదిగా అజయ్ గారు మన మధ్యలో ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డారా, మరి వారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. మరి నూతనంగా వివాహం జరిగి మరి మన సంఘం సంతోషంతో ఆనందంతో మరి ఇద్దరు కూడా నూతనంగా మరి మన మధ్యలో ఒక కుటుంబంగా దేవుడు ఏర్పరిచారు. మరి ఎంతగానో దేవుని నామాన్ని మహింపరచాలి. సంఘం పట్ల దేవుడు చేస్తున్న కార్యాలు ఇవన్నీ కూడా మనందరం ప్రార్థించాం. వివాహం, ఉద్యోగాలు, చదువులు, ఆరోగ్యాల గురించి, గర్భఫలాల గురించి, కుటుంబాలు కట్టబడాలని ప్రతి ఒక్కొక్క దాని గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు గొప్ప కృప చూపాడు. పావని పట్ల కూడా మరి పావని మంచి విశ్వాసి, మంచిగా పరిచర్యలో నడుస్తుంది. ఎందుకంటే పోయినసారి నేను స్నేహ గురించి చెప్పినట్లుగానే ఈసారి పావని కూడా యాజ్ యూజువల్ గా మీరిద్దరూ కూడా సంఘంలో మంచి బిడ్డలు, మీ అందరికీ తెలుసు, మంచి పరిచారకులు, మంచి నమ్మకస్తులు, మరి చక్కగా ఫ్రంట్ లైన్ లోనే ఉంటూ అన్నిటికీ పరుగులు పెట్టే బిడ్డలు. మరి యవ్వన కాలంలో కాడిపోయిన శ్రేష్టత కనుక యవ్వన జీవితంలో ఈరోజు సంఘంలో యవ్వనస్తులు బాగా ఉజ్జీవింపబడుతూ ఉన్నారు. మరి ఈరోజు పావని కూడా మంచి పరిచర్య, మంచి నమ్మకంగా మరి పరిచర్య జ్ఞానంతో ఎంతగానో అన్ని విషయాల్లో మరి ముందుకు పరుగులెడతా ఉంటది, మనందరికీ తెలుసు. మరి ఆ బిడ్డని దేవుడు మరి ఇక్కడే అంటే సంఘం వివాహం అయినా కానీ మరి చక్కగా సంఘంతో కలిసి ఉండే విధంగా మరి దాన్ని మంచిగా మనతోనే ఉండే విధంగా దేవుడు సిద్ధపరిచాడు, ఏర్పాటు చేశాడు. కాబట్టి బిడ్డలందరూ కూడా మరి ఎంతగానో ఇక్కడ తగ్గించుకొని పరిచర్య చేస్తూ మంచిగా సపోర్ట్ చేస్తూ అన్ని విషయాల్లో పరుగులు పెడుతూ దైవికంగా ఎంతగానో మరి బిడ్డలు మనతో కలిసి నడిచారు. కాబట్టి ఆ బిడ్డల పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేశారు కనుక ఆ బిడ్డల బట్టి, తన భర్తల బట్టి మనందరం ప్రత్యేకంగా చివరిలో ప్రార్థన చేద్దాం. వారికి బ్లెస్సింగ్ ఉండాలని, దైవిక దీవెనలు వారి భర్త పొందుకోవాలని, ప్రతి విషయంలో దేవుడు తోడై ఉండాలని వారి గురించి ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి దేవుడు విన్నారా మిమ్మల్ని గురించి, ఎందుకంటే ఒక విషయం నేను చెప్తూ ఉన్నాను, చాలా మంది మనతో ఉంటారు, చాలా మంది వివాహం అయ్యేంటారు, కానీ తదుపరి సంఘం మనకు ప్రాముఖ్యం. ఎందుకంటే అందరూ వస్తారు, వెళ్ళిపోతారు, కానీ తదుపరి మనతో ఉండేది సంఘం. కాబట్టి సంఘాన్ని బాగా ప్రేమించండి, సంఘ బిడ్డను కూడా ప్రేమగా ఆహ్వానించండి. అన్నిటికీ సంఘ బిడ్డలు ఒకరొకరు ప్రేమించుకుంటూ ఉండండి. దేవుడు ఏర్పరిచిన కుటుంబం కనుక అందరూ అప్పుడు వరకు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు, కానీ మరణం వరకు ఉండేది సంఘ బిడ్డలు, సంఘం తోడై ఉంటది కనుక సంఘంతో మంచిగా కలిసి ఉందాం. ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఆదరించుకుంటూ, ధైర్యపరుచుకుంటూ సంఘం మనతో ఉంటది కనుక సంఘాన్ని వదిలిపెట్టుకోవద్దు. సంఘాన్ని దగ్గరగా ఉంటూ దైవికంగా సిద్ధపడదాం. మనం బలపడాలన్నా, ఆత్మీయంగా ఎదగాలన్నా సంఘం ప్రాముఖ్యమైనది. కాబట్టి సంఘాన్ని ఎవరు క్లోజ్ చేయొద్దు. సంఘానికి, సేవకులకి చాలా మంచి ప్రాముఖ్యతను ఇస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. సంఘంలోనే ఒక కార్యం జరిగితే దాన్ని మనం గౌరవించాలి, ప్రేమించాలి, ఘనపరచాలి. ఇప్పుడు వీరిద్దరు వివాహం అయ్యి దేవుడు వీరికి ఒక కుటుంబాన్ని దేవుడు సిద్ధపరిచాడు. వారిని మనం ఎలా ట్రీట్ చేయాలంటే గౌరవంగానే ట్రీట్ చేయాలి. వివాహ బంధం అది ఘనమైనది. దేవుడు దాన్ని నిష్కలంకంగా ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక వారిని వేరుపరచొద్దని బైబిల్ చెప్తూ ఉంది కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు వివాహమైన వీరిరువురిని ఒక కుటుంబంగా మనం అన్ని విషయాల్లో బాధ్యతనివ్వాలి. వారు కూడా అధికార పూర్వకంగా ఇక్కడ నడుచుకోవాలి. కుటుంబంలో వారు ఏ పని చేయాలన్నా, ఏది చేయాలన్నా, మరి ఏది ఎవరి మీద ఆధారపడొద్దు. మీ సొంత జ్ఞానం, మీ విశ్వాసం. ఎందుకంటే మీ ప్రార్థనా జీవితం మీకు తెలిసినప్పుడు పక్కన వారి ప్రార్థనా జీవితం కూడా మీకు తెలిసిపోయింది ఆటోమేటిక్ గా కదా. సొంత ఆలోచన అంటే మనం ఏం చేయాలంటే మన ప్రార్థనా జీవితం, వాక్యం మనకు తెలుసు కాబట్టి ఏం చేయాలో ఏం చేయకూడదో దేవుడే చెప్తాడు. పక్కన సినిమాలు, సీరియల్స్ చూసే వారి మాటలు మనం వింటే, లోకుల మాటలు వింటే మనం పాడైపోతాం. ప్రతి విషయంలో మీరు ఏం చేయాలంటే వాక్యం మీకు పరిపూర్ణంగా తెలిసినప్పుడు మేలేంటో కీడేంటో మనకు
తెలుసు కనుక మేలు చేయడానికి మనం సిద్ధపడాలి. ఎందుకంటే మనుషులందరూ అదంటారు, ఇదంటారు, అలా చేయాలంటారు, ఇలా చేయాలంటారు. కానీ కుటుంబ విషయంలో, జీవిత విధానంలో మీ ఇరువురికి ప్రత్యేకంగా చెప్పే విషయం, మీరు ధైర్యంగా ప్రతి విషయాన్ని మీ చేతిలో తీసుకోవచ్చు. తీసుకున్న మీరేం చేయాలి అంటే, సలహాలు ఇచ్చేవారు మంచివారే ఉండడం మంచిదే. ఆ సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరో గమనించాలి. వాళ్ళు సినిమాలు, సీరియల్స్ చూసేవాళ్ళ దగ్గర కూడా రానివ్వకండి. ఎందుకంటే వారి జీవితాలే రోతైపోయినాయి, వారి బ్రతుకులే పాడైపోయినాయి. వారిని మన జీవితంలోకి తీసుకొస్తే చెడ్డ స్నేహం మంచి నడవడికలు చెడిపేస్తుంది. పిండిలో కొంచెం పొత్తేస్తే పిండంతా పాడైపోయింది. ఈ రోజు ఎవరు మంచి వాళ్ళంటే, ఎవరు గొప్ప వాళ్ళంటే, ఎవరు నీతిని అనుసరించి నడుస్తారో, ఎవరు దేవుని సన్నిధిలో ఉంటారో, ఎవరు భక్తి పూర్వకంగా నడుస్తారో వారి సలహాలు పాటించండి. అది మీకు ఘనత. మనుషుల జ్ఞానం ఎంతవరకు అండి? ఈ రోజు మనకి రేపేం జరిగిందో తెలుసా? తెలియదు. కానీ ప్రార్థన ఏం చేస్తుందంటే, రేపేం జరగబోతుందో, రాబోయే దినాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడో ప్రతి విషయాన్ని కూడా దైవిక జ్ఞానం మనకు బయలుపరిచింది. గట్టిగా చెప్పండి కొట్టి దేవుని నామానికి మహిమ. అందుకనే ఒక కుటుంబం, ఈ రోజు ఈ బిడ్డలు ఇద్దరే కాదు, ఉన్న వివాహమైన ప్రతి ఒక్క దేవుని బిడ్డలు అందరూ కూడా మీరు ప్రతి విషయాన్ని అధికారపూర్వకంగా తీసుకుంటూ, భార్యను భర్త ప్రేమిస్తూ, భర్త భార్యను ప్రేమిస్తూ, ఇద్దరు ఒకరికొకరు ప్రేమించడం చెప్పాడు. డే 1 నుంచి కలిసి ప్రార్థించాలి. అప్పుడు నా సమస్యలు నువ్వు వింటావు, నీ సమస్యలు నేను వింటా, మన ఇద్దరు సమస్యలు దేవుడు వింటాడు. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. కలిసి దేవుడు పని చేస్తాడు. కనుక ఈ రోజు సేవా విధానంలోనైనా, జీవిత విధానంలోనైనా కలిసి ప్రార్థించాలి. భార్య భర్తలు కలిసి మీరు ప్రతి విషయాన్ని గురించి దేవుడిని అడుగుతూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా, మీ కుటుంబానికి దేవుడు ఒక అధిపతిగా, ఒక అధికారిగా, ఒక యజమానునిగా ఉండి మీ అక్కలన్నీ తీరుస్తాడు కదా. కూర్చొని తింటా ఉంటే డబ్బైన కొండైనా కరిగిపోతా ఉంటది కదా. కానీ దేవుడు దీవిస్తే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. గట్టిగా చెప్పకూడదా? మన మధ్యలో ఎవరో ఐశ్వర్యం ఉండాలంటే యెహోవా ఐశ్వర్యం ఉండాలి, యెహోవా ఆధిపత్యం ఉండాలి. దేవుడిని మన మధ్యలోకి ఆహ్వానించాలి. అందుకనే పాపనికి వాళ్ళ హస్బెండ్ కి ప్రత్యేకంగా చెప్పే విషయం ఏంటంటే, ఉదయకాలంలో మీరు మంచం మీద నుంచి లెగవడం, ఏమని లెగవాలంటే, యెహోవా నా కాపరి, నాకు అనుకుంటే లెగవాల. మంచం మీద నుంచి లోపల ఏమని ధ్యానం చేయాలంటే, మీ బెడ్ దిగుతూ యెహోవా నా కాపరి, ఈ రోజంతా నాకు ఏమి కలుగుదు అంట. ఇద్దరు కలిసి చక్కగా చేతులు పట్టుకొని మోకరించేసి, ఇక మీ ప్రార్థన అంతా దేవునికి తెలియజేసి, దేవునికి చెప్పేసి, ఇక మీరు ఏమని లెగవాలి అంటే, లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు అనుకుంటే మీరు ప్రార్థన ముగించాలి. గట్టిగా చెప్పగలరా? ఎందుకంటే దేవుడు పెట్టారా, ఇక మీకు బలం వచ్చేసింది. మీరు ఎప్పుడైతే ప్రార్థన ద్వారా దేవుని దింపుతారో, ఇక దేవుడు మీ పక్షాన నిలబడి యుద్ధాలన్నీ ఆయనే చేస్తాడు. మీరు ప్రార్థన ఎంత ధైర్యంతో, ఎందుకంటే ఉదయకాల ప్రార్థన ప్రాముఖ్యమైనది. మీరు ఆ ప్రార్థనతో మీరు ఎగిచి మీరు ఒక రోజును ప్రారంభించండి. ఆ రోజంతా మీరు చక్కగా నవ్వుతూ ఉంటారు. ఎంత భారం ఉన్నా, ఎన్ని డిస్టర్బెన్స్ ఉన్నా, ఎంత వ్యతిరేకతలు మన మీదకి వచ్చినా వస్తాయి. ఎవరి మీదనైనా వస్తాయండి. ఎవరినైనా వేరెత్తుతారు, ఎవరినైనా అన్యాయంగా మాట్లాడతారు, అక్రమంగా ఎన్నైనా ఎవరి మీదనైనా వస్తాయి. కానీ 10,000 మంది దండెత్తి మీ మీదకు వచ్చినా ఏ అపాయం మీకు రాదు. గట్టిగా చెప్పగలరా? ఎప్పుడు రాదు. యెహోవా మీకు కాపరిగా ఉంటేనే రాదు. లేకపోతే ఒక అమ్మ వచ్చి ఒక మాట అంటే, ఎగ కూర్చొని నన్నెందుకు నేనేం చేశాను, నేను ఎప్పుడు చేశాను, నేను ఎలా చేశాను, ఇక మీకు చూడండి తల వాసిపోయి ఆ రోజు తిండి ఉండదు, నీళ్ళు ఉండవు, మంచిగా సంతోషం ఉండదు, ఇక పిల్లలకు పండడం ఉండదు, ఇక ఇంట్లో భర్త నడవడం, భార్య నడవడం, గందరపోవడం, కొట్టుకోవడం, రోడ్లు ఎక్కడం, అరవడం, జమ్మలు మూడు జాతర అంటారే. కుటుంబాలన్నీ జాతర జాతర జాతర. ఎందుకు ఈ జాతర? ప్రార్థన లేదు, యెహోవా కాపరిగా లేడు. అదే యెహోవా కాపరి ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే, ఎన్ని డిస్టర్బెన్సెస్ మన మీదకి వచ్చినా, ఎన్ని ఒత్తిడి మనకు వచ్చినా ఒక నెమ్మది ఉంటుంది, ఒక పీస్ ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు విడుదలిస్తాడు. ఈ రోజు కాకపోతే రేపు లేపుతాడు, రేపు కాకపోతే ఒక దేవుడు ఖచ్చితంగా
హెచ్చిస్తాడని ఒక ధైర్యం ఉంటది. అందుకనే ప్రతి ఒక్క కుటుంబాలు మంచం లేగడమే ప్రార్థించడం, యెహోవా నా కాపరి, నాకేమీ ఉండదు. ఎందుకంటే ఈ రోజు అంత పచ్చి కలిగిన చోట్లకే నడిపిస్తాడు, శాంతికరమైన జలములే నాకు ప్రార్థనిస్తాడని చెప్పి మంచిగా వాగ్దానాలు చెప్పుకుంటూ ప్రార్థించడం, ఆ ప్రార్థన ప్రోత్సాహంతో నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అనుకుంటూ మీరు ఆ రోజునంతా ప్రారంభిస్తూ ఉంటే విజయం అంతా మీరే. మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో మీకు విజయం ఉంటది, ఘనత ఉంటది. చిన్న వాడిని దేవుడు హెచ్చించినట్టుగా ఎన్నిక లేని మనల్ని హెచ్చిస్తాడు, గొప్ప స్థాయిలో పెడతాడు, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, ఉన్నతంగా మనల్ని లేవనెత్తుతాడు. కాబట్టి బిడ్డలిద్దరికీ కూడా నేను చెప్పే విషయం, బైబిల్ చదవాలి 2 మాటలు. ఈవినింగ్ టైంలో అయితే ఖచ్చితంగా మార్నింగ్ కూడా చదవగలిగితే 2 మాటలు చదవడం, ప్రార్థించడం. ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా బైబిల్ చదవాలి. మేము కుటుంబ ప్రార్థన ప్రతిరోజు చేస్తాం పిల్లలతో కలిసి. పిల్లలు దైవజనులు మేము కలిసి ప్రతి విషయాన్ని పిల్లలకు కావాల్సినవన్నీ అడగమని చెప్తా ఉంటాం. మా జాన్ సైకిల్ కావాలయ్యా, మేము అనుకుంటా ఓహో సైకిల్ కావాలని కోరుకుంటా అనుకుంటా, అయితే ఈసారి కొనిద్దాం అనిపించింది. మాకు సైకిల్ కావాలయ్యా, ఎగ్జామ్స్ ఉన్నాయ్యా, పాస్ అవ్వాలయ్యా, అయ్యా ఈరోజు ఏదైనా తప్పు చేసి నన్ను క్షమించయ్యా అంటాడు జాన్పాడు. మనకేమో వస్తుంటే ఏసైకి ఎంత సంతోషం ఉంటుంది కదా. అట్లానే మన ప్రార్థన ప్రతి పిల్లలకు కూడా మనం నేర్పించాలి. పాముని కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ప్రత్యేకంగా చెప్పే విషయం, ఈవినింగ్ టైంలో కూడా మీరు చక్కగా బైబిల్ చదువుకోవడం, ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటే ఈ రోజు అంతా ఏదైనా తెలిసి తెలియక ఏదైనా పొరపాటు నా వల్ల జరుగుతుంటే నన్ను క్షమించయ్యా, నా పాపాన్ని కడుగయ్యా, కంటి ద్వారా, చెవి ద్వారా, నోటి ద్వారా, చేతుల ద్వారా, నా నడక ద్వారా ఏదైనా అన్యాయం నాలో వస్తే నన్ను కడిగేసి పవిత్రపరిచి ఉదయాన్నే సంతోష ఉల్లాస వస్త్రం ఇవ్వమని 2 మాటల ప్రార్థన చాలు కదా. అతిక్రమములు కప్పుకునేవాడు కనికరపడడు, వర్ధిల్లుడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. గట్టిగా చెప్పటి వాటి దేవుని నామానికి మహిమ. అతిక్రమములు ఎవ్వరు మంచోడు కాదు, అందరూ ఏదో ఒక మైనస్ ఉంటుంది, ఏదో ఒక బలహీనత ఉంటుంది, ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, ఎవ్వరిలో మంచి లేదు. ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉంటాయి, మాలో ఉంటాయి, అందరిలో ఉంటాయి. బలహీనతలను దేవుడు తీసివేసి బలవంతులుగా మార్చేవాడు ఆయన మాత్రమే. కాబట్టి ఆయన చేతిలోకి వచ్చేద్దాం. కుటుంబాలన్నీ ప్రార్థనతో నిండుకోవాలి. ఖచ్చితంగా ఒకవేళ ఏదైనా పనిలో మీ హస్బెండ్ బయటకు వెళ్ళినా ఫోన్ ద్వారా కలిసి ప్రార్థన చేయాలి. ఓకే, ఫోన్ ద్వారా మీ హస్బెండ్ దూర ప్రాంతంలో ఉన్నా, మీరు ఇక్కడ ఉన్న వీడియో కాల్ ద్వారా ఇద్దరు ప్రార్థన కంటిన్యూ చేయాలి. ప్రార్థన పూర్వకంగా బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, ఇది మీ జీవితాన్ని ఆశీర్వదించింది. సంఘ బిడ్డలుగా మనం ఒకరినొకరు ప్రేమిద్దాం, గౌరవిద్దాం. వారిని ఇక్కడ నుంచి మీరు గౌరవంగా పలకరించాలి, గౌరవప్రదంగా వారిని హత్తుకోవాలి, ప్రేమించాలి. ఎందుకంటే వివాహం అన్ని విషయంలో ఘనంగానే వారిని మనం ట్రీట్ చేయాలి. లెక్కలేని తనంగా, అవమానకరంగా, నీచంగా వివాహమైన ఎవరిని కూడా పిలవకూడదు. ఇక్కడ నుంచి మేము చెబుతున్నాం కాబట్టి ఇప్పుడు మీకు తెలిసింది. వివాహమైన ఎవరిని కూడా మనము ఆ రీతిగా ట్రీట్ చేయొద్దు, ఆ రీతిగా మాట్లాడొద్దు. ఎందుకంటే బాప్టిజం పొందిన వాళ్ళు కూడా అదే అని పిలుచుకుంటూ ఉంటారు. అరే ఇట్లారా, అరే అటు పోరా, ఇటు పోరా. బైబిల్లో యేసు చక్కగా పేర్లు పెట్టి పిలిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒకరినొకరు పేతురు, యోహోను, యాకోబు అని చక్కగా పేర్లు పెట్టి పిలిచారు. ఒకరినొకరు గౌరవించుకోవడం, ప్రేమించుకోవడం, ఇది మనకి నోటి పదం ద్వారా ఫలితం పొందుకుంటాం. కనుక చాలా జాగ్రత్తగా ఉంటాం. మంచినే విందాం, మంచి విత్తనాలు విందాం, మంచి చేద్దాం, మేలే చేద్దాం. సంఘాన్ని మనం ఎందుకు ప్రేమించాలంటే మీకోసం ప్రార్థనలు చేశారా లేదా? చేశారా లేదా? సంఘ బిడ్డలు ఒకరినొకరు ఎందుకు ప్రేమించుకోవాలో నేను చెప్తున్నా. ఇప్పుడు నీ వివాహం కొరకు మేము ఎత్తినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? అవునయ్యా జరిగించయ్యా అంటున్నారా లేదా? ఉద్యోగం కొరకు మేము ఎత్తినప్పుడు అవునయ్యా జరిగించయ్యా అంటున్నారా లేదా? అంటున్నారు. అంటారా? అంటారు కదా, అందరం కలిసి చేస్తాం. అందుకనే నీ కొరకు ఉపవాసమైనా, ప్రార్థనలైనా సంఘం అంతా కలిసి చేస్తున్నప్పుడు నీకు మేలు కలిగినా, దీవెన కలిగినా మనం సంతోషించాలా వద్దా? ఒకరికి పెళ్ళి అవుతుందంటే సంతోషించాలి, ఒకరికి ఉద్యోగం వచ్చిందంటే సంతోషించాలి, ఒకరు మేలు పొందుకొని చక్కగా అన్ని కొనుక్కుంటున్నారంటే ఏడవద్దు, సంతోషించాలి. మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు, ప్రతిఫలం ఇచ్చాడు. ఈ రోజు వారిని దీవించాడు, రేపు నిన్ను దీవిస్తాడు.
అందుకని దీవెన అందరికీ ఉంటది. పావని భర్త అజయ్ గారు ఉన్నారు అంటే మా బిడ్డ, ఎందుకంటే పావని మన బిడ్డ కాబట్టి పావని భర్త కూడా మన బిడ్డే. ఇక మన సంఘ బిడ్డగా మనం ఫీల్ అవ్వాలి, అంతా మనం ట్రీట్ చేయాలి. ఈ రోజు మీ కుటుంబాలన్నీ మన కుటుంబాలుగా ట్రీట్ చేయాలి. అందుకనే దేవుడు బిడ్డ అనే భేదాలు వద్దు. ఎవరి టైం వస్తే వాళ్ళని దేవుడు కనపరుస్తాడు, ఎవరికి కీర్తిని ఇవ్వాలనుకుంటే దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ టైం వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం. కాబట్టి మనందరం కూడా